ఆత్మస్వరూపులారా, శిష్యులు ఒక గురువుకు సేవ చేస్తున్నప్పుడు గురువు శిష్యుడిని అనుగ్రహించాలి, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించాలి, సద్గతిని ప్రసాదించాలి. ఇది నిజ గురువుల యొక్క లక్షణము, స్వభావము, శుద్ధ సంస్కారం. ఎంతోమంది శిష్యులైనారు, ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నెన్నో త్యాగాలు చేశారు, ఎన్నెన్నో విగ్రహాలకు దాతలయ్యారు, ఎన్నెన్నో శివలింగాలకు దాతలయ్యారు. పొందవలసిన పుణ్యాన్ని, సాధించవలసిన బాంధవ్యాన్ని పొందారు. చేసిన సేవ ఎక్కడికి పోదు. కొంతమంది చూడండి, నేను ఈ మహాపీఠములోన 11 లింగాలు ప్రతిష్టాపనం చేశానయ్యా, 20 లింగాలు ప్రతిష్టాపనం చేశానయ్యా, నాకు ఏమొచ్చిందయ్యా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అవివేకముతో మాట్లాడే మాటలు. ఎందుకని అంటే, నువ్వు 11 శివలింగాలు ప్రతిష్టాపనం చేశావు అంటే నాకు ఏమొచ్చింది అని నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఇంకా జ్ఞానం పండలేదు, అవివేకం పోలేదు అని అర్థం. నువ్వు ప్రతిష్ఠించిన 11 శివలింగాలకు ఈరోజు అభిషేకాలు జరుగుతున్నాయి. వాట్ అబౌట్ దాట్? ఆ పుణ్యం ఎవడికి పోతుంది? చూశారా? ఎవడు కర్త? రమణానంద స్వామి కర్త. ఇగో ఫస్ట్ పోర్షన్ నాకు ఉంటుంది, రెండవ పోర్షన్ ఎవడు దాత? చూశారా? అతని వాట అతనికి పోతుంది. ఎవడు సేవకుడు? అభిషేకం చేసింది ఎవడు? వాడికి పోతుంది. మరి దీన్నంతా ఏమంటారు? కర్మ సిద్ధాంతము అంటారు, కర్మ నియతి అంటారు. సత్కర్మలు చేసిన వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే ఏమవుతుందంటే వచ్చే పుణ్యము రాకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దైవ నింద, గురు నింద, చేసిన సత్కర్మ నింద చేయకూడదు. చూడండి, నేను లాస్ట్ శివరాత్రి జరిగినప్పుడు నేను మీకు చెప్పాను క్లియర్గా, అరే బాబు నా మీద పడిందిరా 2.5 కోట్లు పడిందిరా బాబు అన్నాను. ఆ 2.5 కోట్లు 3 కోట్లు నా మీద పడింది. పడినప్పుడు ఈ శివుడు నాకు ఏం చేశాడు, ఈ దేవతలు నాకేం చేశారు, నేను అప్పుల పాలైనాను, బిచ్చగాన్నైనాను అని అంటే ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు తలుచుకుంటే కోట్ల వర్షం కురిపిస్తారు. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాం కూడా తీసుకోండి. లాస్ట్ ఇయర్ 2.5 crores నా మీద పడితే ఈసారి ఎంత పడింది చెప్పాను మీకు ఆల్రెడీ. నియర్లీ 5 crores పడింది నా మీద. 4.5 to 5 crores పడింది. మరి నేను బాధపడితే ఎట్లా అవుతుంది? అది ఇస్తాడు ఆయనే. నువ్వు అప్పు చేసావు కదా, ఇంట్రెస్ట్ తీసుకున్నావు కదా, ఆయనే కడతాడు ఇంట్రెస్ట్. ఆయన ఇస్తే కదా నువ్వు కట్టేది, ఆయన ఇవ్వబోదు నువ్వు కడతావా? చూసారా? మనకు అవకాశం ఇచ్చాడు. నా జీవితంలో ఇప్పటిదాకా నేను 11 శివలింగాలకు దాత అయ్యాను. గురువుగారికి ధన్యవాదాలు. ఎందుకో తెలుసునా? సాధించవలసింది నువ్వు సాధించేసావు, పొందవలసింది పొందుతూనే ఉన్నావు. నువ్వు చచ్చిన తర్వాత కూడా పొందుతావు. చూసారా? నువ్వు బతికున్నప్పుడు పొందడం కాదు, నువ్వు చచ్చిన తర్వాత ఏ లోకములో ఉన్నా నీ అకౌంట్లో వచ్చి పడుతూ ఉంటుంది ఈ పుణ్యం. ఎవరికైనా అర్థమవుతుందా ఇది? అర్థమైతే ఈ రమణేశ్వరములో 2000 శివలింగాలు కాదు, 1,00,000 శివలింగాలు ఉంటాయి. అర్థం కాలేదు జనాలకి. చూశారా? పెళ్లి చేస్తారు, కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. ఏమొస్తుందయ్యా నీకు? అహంకారం, గర్వం. చాలా గొప్పగా చేసావు నాయన నువ్వు కూడా బాగా గొప్పగా తిన్నావు కదా నాయన, ఇంకా పోయిరా. ఇదిగో ఈ గొప్పల కోసం వద్దు తిప్పలు, శాశ్వతం. అది దానికోసం చేయవయ్యా. చూశారా బాబు?
రమణేశ్వరములో ప్రతిరోజు కూడా ఏ శివలింగమైనా ఆరాధించబడకుండా ఉంటుందా? ప్రతిరోజు ఆరాధించబడుతుంది. మీరు గమనిస్తున్నారు, రోజుకి 700 నుంచి 1000 మంది వరకు భోజనాలు చేస్తున్నారు. ఒకరోజు 300, 400, 500 అట్లా 1000 దాకా వెళ్తున్నారు. మరి ఇటువంటి అన్నదాన సంతర్పణ ఎవరు చేస్తున్నారు? పీఠం చేస్తుంది, కొంతమంది దాతలు చేస్తూ ఉన్నారు. సరే, దాతలు చేసిన వాడికి ఆ ఫలం వాడికి వస్తుంది. మరి నేను అంటున్నాను, మహాపీఠం తరపున 1000 మందికి అన్నదానం జరిగినప్పుడు, అన్న సంతర్పణ జరిగినప్పుడు, మహాపీఠంలో నీ లింగం ఉంది కదా, నీ లింగానికి కూడా నివేదన జరుగుతుంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మరి చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు డబ్బులు ఇచ్చి దాతలు అవుతారు, ఇటువంటి భాగ్యాన్ని పొందుతారు. మరి కొంతమంది ధన సమర్పణే కాకుండా వాళ్ళ యొక్క కాల సమర్పణ, వాళ్ళ యొక్క దేహ శక్తి, యుక్తి ఇవన్నీ సమర్పణ చేసి ఎంతోమంది అంకిత భావంతో సేవలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు పీఠం ఏర్పడింది, మీరు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని యాక్టివిటీస్, ఎన్ని బాధ్యతలు, రకరకాల మనుషులు వస్తారు, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. మరి డిసిప్లిన్, వచ్చిన వాడు సంతోషంగా వెళ్ళాలి, ఆనందకరంగా వెళ్ళాలి, నేను మళ్ళీ రావాలి అనే విధంగా ఉండాలి వ్యవహారం. అందుకని ఇప్పుడు ఏ విధంగా అయితే మాతృకలు అవతరించి విశ్వ కళ్యాణ కార్యములు చేశారో, మన మహాపీఠానికి కూడా ఈ మాతృకలు వస్తున్నారు. వీళ్ళకందరికీ ఈ అని పేరు పెట్టాను. ఈ అంటే ఏం తెలుసునా? తల్లి అని అర్థం. తల్లి ఏం చేస్తుంది? పిల్లలకు పాలన చేస్తుంది, బుద్ధి చెబుతుంది, పవిత్రతను నేర్పిస్తుంది, పవిత్రతను కలిగిస్తుంది. ఈ మాయి సేవకులు కూడా పీఠానికి వచ్చేటువంటి భక్తులకు ఇటువంటి సత్ఫలాలను వాళ్ళు కలిగిస్తారు. చతుష్షష్ఠి యోగిని దేవతలు మీరు పేర్లు విన్నారు. ఇదిగో చతుష్షష్ఠి యోగిని మాతలు ఎట్లా ఉన్నారో, ఇప్పుడు మహాపీఠం చతుష్షష్ఠి మాయి సేవకులు మీరు చూడబోతున్నారు. ఎవరైతే ఇప్పటిదాకా నన్ను గురువుగా తీసుకొని ఎన్నెన్నో సేవలు చేస్తూ మహాపీఠములో జీవిస్తున్నారో, లేదా సొసైటీలో జీవిస్తున్నారో, గురు సామ్రాట్ సొసైటీలో జీవిస్తున్నారో, వాళ్లకు మొట్టమొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సేవకులు, శిష్యులు వేలాదిగా ఉన్నారు, ఎన్నెన్నో ఊర్లలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నెన్నో త్యాగాలు, సేవలు చేశారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా పీఠము, సొసైటీలో ఉన్నటువంటి సేవకులకు ఇవ్వడం జరిగింది. 64 మంది మాయి సేవకులను నిర్ణయించడం జరిగింది. వాళ్ళు చేసిన సేవను, వాళ్ళు చేసిన త్యాగమును, వాళ్ళు చూపిన సంస్కారమును ఇవన్నీ బేస్ చేసుకొని చతుష్షష్ఠి మాయి సేవకులు రాబోతున్నారు. లేడీస్కి మాయి అని ఇచ్చాను, జెంట్స్కు దేవ్ అని ఇచ్చాను. దేవహ అన్నది పుంలింగ శబ్దం, దేవి అన్నది స్త్రీలింగ శబ్దం. ఈ యొక్క దేవ్ అన్నప్పుడు ప్రకాశస్వరూపుడు అని అర్థం. లైట్ ఏం చేస్తుంది?
ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ ప్రకాశంలో పనులు జరుగుతాయి. అదేవిధంగా జెంట్స్లో కూడా మహాపీఠంలోనూ సొసైటీలోనూ ఎవరైతే అంకిత భావంతో సేవలు చేసి నా కళ్ళల్లో పడ్డారో, నా దృష్టిలో పడ్డారో వాళ్లకు 16 మందికి వాళ్ళకి మొదటి ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి వీళ్ళకు నేను దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక డ్రెస్ కోడ్ నిర్ణయించాను. లేడీస్ డ్రెస్ ఎట్లా ఉండాలి, జెంట్స్ డ్రెస్ ఎట్లా ఉండాలి, ఈ రెండు కూడా డిసైడ్ చేయడం జరిగింది. జెంట్స్ డ్రెస్ అంటే మీకు తెలుసు, ఇగో నేను పంచ కడతాను. అందువల్ల పంచ షర్ట్. లేడీస్కి వాళ్ళు ధరించేటువంటి పంజాబ్ డ్రెస్ కావచ్చు లేదా చీర కావచ్చు, ఈ 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు చీర కడతారు కాబట్టి వాళ్ళకు చీర, చిన్నపిల్లలు, మిడిల్ క్లాస్, మిడిల్ ఏజ్ వాళ్ళు పంజాబ్ డ్రెస్ వేసుకోవచ్చు. ఈ రకంగా 64 మాయి సేవకుల గురించి మీరు ఇక రేపు నుంచి చూడబోతారు. రేపు క్లాస్ అయిపోయిన తర్వాత రేపు మన మహాపీఠంలో వివాహం ఉంది. షూటింగ్ టీంలోన ప్రణవ్ అన్నటువంటి అబ్బాయి, హారిక అనేటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు. ఇంకా గురుసేవలో మేము ఇదే విధంగా శాశ్వతంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ వివాహం ఉంది కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళాలి కాబట్టి రేపు క్లాస్ మాత్రం సాయంత్రం ఉంటుంది 6 o'clockకి. 6 o'clockకి క్లాస్ చెప్పిన తర్వాత 16 మంది యోగిని మాతలు రేపు మీకు దర్శనమిస్తారు. మాయి మాతలు మీకు దర్శనమిస్తారు. వీళ్ళందరికీ రేపు నేను బట్టలు ఇస్తాను. జెంట్స్ 8 మంది, లేడీస్ 16 మంది. వీలుని బట్టి లేదా 8 అది చెప్తాను. ఒక్కొక్కరికి స్టేజ్ మీద పిలిచి అసలు వాళ్ళు చేసిన సేవలు ఏమిటిది, వాళ్ళు చేసిన త్యాగాలు ఏమిటిది, ఈరోజు వాళ్ళకి ఇటువంటి సౌభాగ్యము, మహాభాగ్యం ఎందుకు లభించింది అనే విషయాలను చెబుతూ వాళ్ళకు ఆశీర్వాదంగా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. 2 డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే డ్రెస్సు వాళ్ళు పీఠంలో వేసుకొని తిరుగుతారు. ఇంకా ఎక్కడ చూసినా వాళ్ళు కనబడగానే అర్థమైపోతుంది, ఓ మాయి సేవకురాలు అని అర్థమైపోతుంది. కొత్త భక్తులు కూడా వాళ్ళు ఈజీగా వెళ్ళి హెల్ప్ పొందగలుగుతారు. ఈ రకంగా మీరు మాయి మాతల గురించి తెలుసుకోవడం జరిగింది బాబు. అసలుకి ఇవన్నీ దేనికోసము అని అంటే, మహాపీఠములో అభిషేకాలు చాలా మహిమాన్వితంగా జరగాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అంకిత భావంతో చేయాలి, ప్రేమతో చేయాలి అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మాయి మాతల యొక్క ప్రధాన కర్తవ్యములు ఏమిటివి అంటే, వాళ్లకు 2 లేదా 3 సన్నిధానాలు ఇవ్వబడతాయి. 3 months టైం. ఆ 3 సన్నిధానాలు వాళ్ళు చక్కగా మార్నింగ్ చేస్తారో లేదా ఈవినింగ్ చేస్తారో అది వాళ్ళ ఇష్టం. అభిషేకం చక్కగా జరగాలి. అభిషేకము చేసేటువంటి ద్రవ్యాలు ఉన్నతంగా ఉండాలి. సన్నిధానము నీట్గా ఉండాలి. ఎటువంటి రిపేర్లు ఉన్నా అవన్నీ సరి చేసుకోవాలి. ఇదిగో ఇవన్నీ వాళ్ళ మీద ఆధారపడి బేస్ అయి ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే,
వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత. ఇప్పుడు ఒక మాయి మాత, ఆమెకు ఏదో పని ఉంటుంది, ఆ పని తాను చేసుకుంటుంది. అంటే తన యొక్క ప్రొఫెషన్, తన యొక్క సంస్కారము, తన యొక్క అబిలిటీకి ఏమైతే ఇప్పుడు వర్క్ చేస్తుందో అది కొనసాగిస్తారు. రెండవది అభిషేకం వస్తుంది. మూడవది ఏంటంటే ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకు కావలసిన హెల్ప్ చేస్తారు, సూచనలు చెప్తారు. ఈ రకంగా ఈ బాధ్యత ఈ మాయి మాతల మీద, తర్వాత దేవ్ సేవకుల మీద ఉంటుంది. మాయి సేవకులు, దేవ్ సేవకులు. ఇప్పుడు ఇంకా బలరాం ఉన్నాడు అనుకోండి, ఇంకా సింపుల్గా అతన్ని బలరాం అనకూడదు, బలరాం దేవ్ అనాలి. చూసారా? ఆ పేరుతోనే వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ చతుషష్ఠి సేవకులుగా మిగులుతారో, కీర్తించబడతారో, రమణానంద మహర్షి సచ్చరిత్రలో శాశ్వతంగా కొలువైపోతారు. చూశారా? బాబా సచరిత్ర చదివినవాడు శ్యామ, మహల్సాపతి, పురందరి, రాధాకృష్ణమాయి అని ఎట్లయితే స్మరిస్తారో వీళ్ళను కూడా స్మరిస్తారు. చూశారా? శాశ్వతము, నిత్యము, సత్యము, నిస్వార్థత్వము అంటే ఏమిటివి? ఇవే. నువ్వు మంచి పేరు తెచ్చుకొని నువ్వు తారాలాగా వెలగాలి, ధృవతారలాగా వెలగాలి. చూశారా? మీరు ఏ గురువు తీసుకోండి, ఆ గురువుకు 100 మంది ఉత్తమ శిష్యులు ఉంటే 10 మంది దొంగ శిష్యులు ఉంటారు. చూశారా? గురుద్రోహులు దొంగ శిష్యులుగా ముద్ర వేయించుకోకుండా, అపకీర్తి తెచ్చుకోకుండా నువ్వు ధృవతారలాగా వెలగాలి. మరి వీళ్ళకైనా ఇంతటి అనుగ్రహము, మరి మేము కూడా సేవలు చేశాం కదా, మా పరిస్థితి ఏమిటిది అని అంటే, ఇది ప్రథమ చతుషష్ఠి మాయి సేవకుల వర్గం. ప్రథమ చతుషష్ఠి మాయి దేవతాహ అని అంటారు. ఇక రెండవ వాళ్ళు వస్తారు, ద్వితీయ చతుషష్ఠి మాయి సేవకులు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. కాలమే మీకు సమాధానము, అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు వచ్చేసారు, వీళ్ళ కేటగిరీ, వీళ్ళ కీర్తి అంతే శాశ్వతం. అది ద్వితీయ చతుషష్ఠి అంటే 2వ 64లో వస్తారు. అదేవిధంగా తృతీయ, చతుర్థ ఇట్లా పోతూ ఉంటుంది. మరి ఎంతవరకు వస్తారో ఆ పరమాత్మకే తెలుసు. కాబట్టి ఆత్మస్వరూపులారా, మీరు కూడా వీళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. గురువు యొక్క మెప్పును సాధించాలి. నువ్వు కూడా మాయి సేవకురాలు కావాలి. ఈ సోపానాలు ఎలా ఉంటాయంటే, మాయి సేవకురాలు. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు, మాయి అనాలి. సంతోషిని ఉందనుకోండి, సంతోషిని అని పిలవకూడదు, ఇంకా సంతోషిని మాయి అనాలి. కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. వీళ్ళంతా కూడా లోకము చేత ఒకనాడు పూజించబడతారు. ఎందుకు అని అంటే, ఈ మాయి ఉన్నవాళ్ళు కేవలం సేవలు చేయడమే కాదు, వీళ్లకు ఇవ్వవలసినటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా ఇస్తాను. భవానికి, శివానికి ఏ విధంగా అయితే నేను కొన్ని పవర్స్ ఇస్తూ ఉంటానో, వీళ్ళకు కూడా అట్లనే వస్తాయి. జ్ఞానమైన, వాక్చాతుర్యమైన, నేర్పరితనమైన, సమర్థత అయినా, ఆధ్యాత్మిక శక్తి అయినా వీళ్ళందరూ కూడా సంప్రాప్తం అవుతుంది. ఉపాసనీ బాబా కన్యలను ఆయన తీర్చిదిద్దాడు. ఇదిగో ఈ మాయి సేవకులను,
దేవ్ సేవకులను ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి శిక్షణ ఉంటుంది. మాట తీరు, చూసే చూపు, నిర్ణయించే ఆలోచన, హ్యాండిల్ చేసే విధానం, చాలా విషయాలు వీళ్ళకు సపరేటుగా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ ధ్యాన విధానము, జీవన విధానము, బ్రతికే విధానము అన్నీ మారిపోతాయి. ఇది సన్యాసం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఓ అమ్మ ఇది సన్యాసం లాగుంది అనుకుంటారు. ఇది సన్యాసం కాదు. పీఠములో ఉన్నంత వరకు వాళ్ళు ఎట్లుండాలి అంటే నిప్పులాగా ఉండాలి. సన్యాసి ఎందుకు కాషాయ బట్టలు ధరిస్తాడు? నేను జీవితం అంతా నిప్పులాగానే ఉంటాను, సంగత్వం పెట్టుకోను, నిస్సంగిలాగా ఉంటాను, దేనితో మమకారం పెట్టుకోను, అహంకారం చెందను అని కాషాయం కప్పుకుంటాడు. మా ఈ సేవకులు కానీ, దేవ్ సేవకులు కానీ వీళ్ళు పీఠములో ఉన్నారు అంటే ఇంకా ఆ డ్రెస్సులోనే ఉండాలి వాళ్ళు. నువ్వు మహాపీఠం దాటావా, నాగిరెడ్డిపల్లికి వెళ్ళావా, నీ ఇష్టం అది. కాబట్టి గేట్ కాంపౌండ్ వాళ్ళలో ఉన్నంత వరకు నువ్వు డ్రెస్సులో ఉండాలి. సొసైటీలో ఉన్నావా నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండు. ఇప్పుడు మహాపీఠంలో కూడా ఇంటికి వచ్చేస్తారు, వాళ్ళ నివాసాలకు వస్తారు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు ఉండొచ్చు. పీఠములో ఉంటే మాత్రం నిప్పులాగా ఉండాలి. నేను కేవలము సేవకురాలిని అన్నటువంటి భావముతోటి, సాధనతోటి, తపస్సుతోటి వెళ్తే ఈ సేవనే మీ జీవితాలను మార్చేస్తుంది. మీ యొక్క తల్లిదండ్రులను, మీ యొక్క కుటుంబాలను తరింపజేస్తుంది. కుటుంబంలో ఒకరు చేస్తే చాలు సేవ, కుటుంబానికి అంతా పోతుంది అది. చూశారా బాబు? కాబట్టి ఇటువంటి సౌభాగ్యం కొంతమందికి లభించింది. చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవ. అహంకారం పడేవాడు, స్వార్థంతో సేవించేవాడు, కపటంతో సేవించేవాడు, నిజమైన ప్రేమ లేకుండా నటించేవాడు, వాడు ఎప్పుడైనా రాలిపోతాడు, జారిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా కనిపించడం లేదు, ఎవడైనా జారిపోయాడు, ఎవడైనా రాలిపోయాడు అంటే వాడి ప్రేమ నిజమైన ప్రేమ కాదు, వాడి భక్తి బూటకపు భక్తి అని తెలుసుకోండి. వాడెందుకు రాలేదు, ఈమె ఎందుకు రాలేదు, ఇవన్నీ మీకు అనవసరం. ఎవడి సంస్కారం వాడిదే, ఎవడి ప్రేమ వాడిదే, ఎవడి కథ వాడిదే. డోంట్ కంపేర్, డోంట్ అనాలసిస్, డోంట్ ఆర్గ్యూ. నువ్వు నీ కథను చూసుకోవాలంతే, పక్కవాడి గురించి నీకు అనవసరం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఒక నూతనమైనటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాం. చూడండి, బుద్ధుడు తాను జీవించినటువంటి కాలంలోన ఏ విధంగా తన శిష్యులను నడిపించాడు, ఏ విధంగా లోకాన్ని నడిపించాడు అని మనం పరిశీలన చేస్తే ఆయన అందరినీ మీరు సన్యాసం తీసుకోండి అని చెప్పలేదు. మీరందరూ సన్యాసులైపోండి నాలాగే, మీరందరూ సంసారాలు చేయకండి నాలాగే అనలేదు ఆయన. నాకు మనసు లేదు, కోరికలు లేవు, సంగత్వం లేదు, మాయ లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను దైవం కోసమే నా జీవితాన్ని సమర్పణ చేయాలనుకున్నాను అని అతను నిత్య సన్యాసి అయ్యారు. కషాయం కప్పుకున్నాడు బుద్ధుడు. మరి తన శిష్యులకు ఇటువంటి సన్యాసం ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. ఆయన ఏం పేరు పెట్టాడంటే భిక్షువు అని పేరు పెట్టాడు. భిక్షువు అని పేరు పెట్టాడు. భిక్షు అంటే ఏందో తెలుసునా? నువ్వు 7 రోజులు ఉంటావా, 10 రోజులు ఉంటావా, 100 రోజులు ఉంటావా, 6 నెలలు ఉంటావా, 1 year ఉంటావా? నిప్పులాగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, మమకారం చచ్చిపోవాలి.
అట్లా ఉండు అన్నాడు. చూసారా, ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా లేవో, నీ ఆలోచనలు మారిపోయినావో, లీవ్ ద డ్రెస్ అన్నాడు. ఆ డ్రెస్ వదిలిపెట్టు అన్నాడు. చూసారా బాబు. కాబట్టి నేను కూడా బుద్ధుని యొక్క మార్గంలోనే వెళ్తూ ఉన్నా. ఏదో ఒక ప్రామాణికత, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక సాంప్రదాయం ఉండాలి ఎవరికైనా సరే. నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే సరిపోదు. బుద్ధుని యొక్క మార్గమే నాకు కూడా నచ్చింది. అది చాలా సులభం కూడా. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి తాను మాయి సేవకురాలయ్యింది. సరే, ఇక్కడికి అమ్మాయికి అవకాశం ఉంది, తాను సేవ చేసుకుంటూ ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి వివాహం చేసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలి. మరి నేను డ్రెస్ వేసుకున్నాం కదా, ఎట్లా అని అంటే, ఆ డ్రెస్సు తాను గురువుకు చేతుల్లో పెట్టి, గురుదేవా వెళ్ళొస్తా అని చెప్పేసి తాను అమెరికాకు వెళ్ళిపోవచ్చు. లేదా గుర్తుగా తన దగ్గర డ్రెస్సు పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా పీఠంకి వచ్చిందనుకోండి, ఆ డ్రెస్సు వేసుకోవచ్చు. చూసారా, ఒక అమ్మాయి వెళ్ళింది, 1 year ఉంది, మళ్ళీ వచ్చింది పీఠానికి. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ అదే డ్రెస్తో నాకు కనపడవచ్చు, తప్పు లేదు. ఎందుకు? పీఠములో ఉంటేనే నీ డ్రెస్. నువ్వు పీఠం దాటావా, సొసైటీలోకి వెళ్ళిపోయినావా, ఇక నీ కథ నీదే. నీ ప్రైవేట్ లైఫ్కి నాకు సంబంధం లేదు. కానీ గురువుకు చెడ్డ పేరు తెచ్చుకోకుండా, చెడ్డ పేరు తీసుకురాకుండా చూసుకోవాలి మీరు. ఎందుకంటే నువ్వు ఇక్కడ మాయ అని వేసి, దేవుని చేసి, ఇష్టం వచ్చినట్లు నువ్వు ఫోటోలు దిగి నువ్వు యూట్యూబ్లో పెడితే ఏం చేస్తారు? నన్ను విమర్శిస్తారు. వీళ్ళ మాయి మాతలంటే, వీళ్ళ దేవంటే అని విమర్శిస్తారు. కాబట్టి ఇటువంటి చెడ్డ పేరును గురువుకు తీసుకొని రాకండి. నీ ప్రైవేట్ లైఫ్ నీకుంటే నువ్వు గుప్తంగా ఉండు. చూడండి, ఒక వ్యక్తి గోవాకు వెళ్ళాలనుకున్నాడు. ఓకే, నువ్వు గోవాకు వెళ్ళు, నీకు ఇష్టం వచ్చినట్లు సముద్రంలో తిరుగు, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండు, అది నీ ఇష్టం, నీ ప్రైవేట్ లైఫ్. బట్ దాన్ని నువ్వు గుప్తంగా మెయింటైన్ చేయాలి. నువ్వు అక్కడ గోవాలో షార్ట్లు వేసుకొని తిరిగి ఆ ఫోటోలు తీసుకొని వచ్చి నీ యూట్యూబ్లో పెట్టుకోకూడదు, నీ పర్సనల్ వీడియోస్లో పెట్టుకోకూడదు. ఎందుకు? యు ఆర్ లింక్డ్ విత్ గురు. ఒక సమాజంతో నువ్వు లింక్ అయి ఉన్నావు. చూసారా, నేను ఫ్లోరిడాలో పంచలు కట్టుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి నేను వాళ్ళలాగానే అక్కడ బట్టలు లేకపోతే నేను షార్ట్ వేసుకున్నా. ఏం చేశారు? అది ప్రపంచమంతా తిరిగేసింది. అమెరికాలో చూసుకున్న వాళ్ళతో నవ్వుకున్నారు. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా? ఏముంది ఇందులోన? నవ్వుకున్నారు వాళ్ళు. ఫూల్స్ అని ఒకటే మాట అన్నారు. చూసారా, అంటే మనము ఈ సమాజం ఎట్లా ఉందో, ఈ మనుషులు ఎట్లా ఉన్నారో వాళ్ళని బట్టి మనము ఆ విధంగా బిహేవ్ చేయాలి. కాబట్టి ఆత్మస్వరూపులారా, రేపు 16 మంది మా ఈ సేవకుల, దేవు 8 మంది సేవకులకు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నాడు, ఏప్రిల్ 1వ తారీఖు నాడు సోమవారం 64 మంది నిలబడతారు. ఆ రోజు వీళ్ళ చేత ప్రత్యేకంగా హవనం చేయిస్తాను. ఆ రోజు సప్తమి రోజున, ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆ రోజున వాళ్ళందరి చేత హవనం చేయించి వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణుల చేత ఆశీస్సులు ఇప్పించి, అంటే మంత్రాలతో వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇప్పించి
వాళ్ళకు ఇవ్వవలసినటువంటి కొన్ని జపమాలలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జీవితం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 2 నుంచి ఇంకా వాళ్ళు సేవల్లో పాల్గొంటారు. ఉగాది పండుగ నాడు మీరు అందరూ చూస్తారు వీళ్ళని గ్రౌండ్లో. ఇక్కడ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ విశేషమైన కార్యక్రమం జరిగినా, ఎట్లాంటి సేవలు జరిగినా ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటారు అంటే ఈ చతుషష్ఠి మాయి సేవకులు, దేవ్ సేవకులు ఉంటారు. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు. ఆత్మస్వరూపులారా, రేపు క్లాసు 6 గంటలకు ఉంటుంది. వివాహం రేపు మార్నింగ్ ఉండడం వలన సాయంత్రానికి మార్చడం జరిగింది. క్లాసు అయిన తర్వాత ఈ కార్యక్రమం రేపు ఉంటుంది. మాయి మాతల యొక్క వస్త్ర సమర్పణ మాతలకు.